మామ కోసం అల్లుడు, బాబాయ్ కోసం అబ్బాయి, మధ్యలో ఓజీ. మరి పై చెయ్యి ఎవరిది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ వశిష్ఠ గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే విశ్వంబర. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాలని వస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు. సమ్ రీజన్స్ అంటే సీజీ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్స్ కావచ్చు, ఎక్కువగా టెక్నికల్ వర్క్స్ ఉండడం వల్ల అవ్వలేదు. అయితే జూలై 24న రిలీజ్ అనే ప్రచారం కొద్ది వారాలుగా జరుగుతూనే ఉంది. అండ్ మూవీ టైం నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు, కానీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రామరామ సాంగ్కు బాగానే రీచ్ వచ్చింది ఆ పాటకు. అండ్ పాటలు వస్తున్నాయి, సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ త్వరలోనే ఈ విజువల్ గ్రాండియర్ని మనం చూడొచ్చని అభిమానులు, అంటే ఎస్పెషల్లీ మెగా అభిమానులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కానీ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే కొత్త ఆప్షన్ ఎంచుకునేలా చేస్తున్నారని మెగా కాంపౌండ్ నుంచి అయితే టాక్ నడుస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు మరింత లేట్ అయిన టైంలో సెప్టెంబర్ 25న విశ్వంబరాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సీరియస్గా జరుగుతుందట ఆ టాపిక్. ఎందుకంటే ఆ పై వారంలోనే దసరా పండుగ ఉంది కాబట్టి దసరా హాలిడేస్ కాలేజ్ పిల్లలకి అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇదంతా ఓకే. కానీ సెప్టెంబర్ 25 మరి ఇంతకు ముందే 2 పాన్ ఇండియా సినిమాలు లాక్ చేసుకున్నాయి. మొదటిదేమో అఖండ 2 తాండవం. అండ్ ఇక ఆ టైంకి అంతా అన్ని కార్యక్రమాలు డెఫినెట్గా పూర్తవడం చాలా కష్టంగానే ఉంది అఖండ 2, ఎందుకంటే ఇప్పుడు షూట్ టైంలో ఉంది కాబట్టి 2026 సంక్రాంతి వైపు ఎదురు చూస్తున్నారని తాజా సమాచారం. అండ్ ఎన్టీఆర్ నీల్ గారి కాంబినేషన్లో డ్రాగన్ ఎలాగూ ఆ రేస్ నుంచి తప్పుకుంది కాబట్టి బాలయ్యకు పండగ సెంటిమెంట్ డెఫినెట్గా కలిసి వస్తుంది. ఇక పండగ సెంటిమెంట్ ఆల్రెడీ బాలకృష్ణ గారికి కలిసి వస్తుంది కాబట్టి ఇంతకుముందే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారిది అదేవిధంగా ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా ఆల్రెడీ సంక్రాంతికి వస్తుందని వాళ్ళు ఇంతకుముందు అనౌన్స్ చేశారు. బట్ కాకపోతే ఆ షూట్ లేట్ అవ్వడం, వార్ 2 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో ఇక ఆ సినిమా ఆల్రెడీ జూన్ 25కి వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్గా పండగ పోటీ నుంచి వెళ్ళి బాబాయ్ కోసం అబ్బాయి తప్పుకున్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్ వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు రేస్లోకి వచ్చే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. ఇక రెండోది ఏంటంటే సంబరాల ఏటిగట్టు. సాయిధరమ్ తేజ్ గారి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ మిస్టరికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న వస్తుందని కొన్ని నెలల క్రితం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ విశ్వంబర వస్తానంటే మాత్రం డెఫినెట్గా మావయ్య కోసం మేనల్లుడు తప్పుకుంటాడు, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇక దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఇదంతా ఆ ప్రొడక్షన్ టీంలో జరుగుతున్నటువంటి చర్చలని ఇన్సైడ్ వర్గాల టాక్. అండ్ ఇక విశ్వంబరాకి సోలో రిలీజ్తో పాటు క్వాలిటీ టైం కూడా కావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ గనక ఆల్రెడీ సెప్టెంబర్ 5న వచ్చే టైంలో 20 రోజుల గ్యాప్లో ఉంటుంది కాబట్టి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు రావడం కోసం, అంటే అన్నయ్య కోసం తమ్ముడు రావడం మంచిదే. కాకపోతే అక్టోబర్ మొదటి వారంలో కాంతారా చాప్టర్ 2 ఉంది అండ్ ఇడ్లీ కడాయి లాంటి ఇతర సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆగస్టులో పోటీల దృష్ట్యా ఈ నెలలో ఛాన్స్ లేదు. అండ్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే చాలా లేట్ అయింది అండ్ జూలైలోనే రిలీజ్ చేయమని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్నే విశ్వంబర కోరుకుంటే మాత్రం మేనమా కోసం మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గారు డెఫినెట్గా డేట్ త్యాగం అయితే చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఓజీకి ఇక్కడ విశ్వంబరాకి ఆ డేట్ని కనుక రిలీజ్ చేస్తే ఒక 20 డేస్ టైం అయితే ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తంగా ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ ఇదే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మావయ్య కోసం అల్లుడు త్యాగం చేయక తప్పదు. అండ్ ఆల్రెడీ బాలకృష్ణ గారి కోసం ఎన్టీఆర్ గారు అది అన్ఫార్చునేట్లీగా ఆయన త్యాగం చేయాలనుకున్నా కానీ టెక్నికల్ పరంగా అయితే వర్క్ లేట్ అవుతుంది కాబట్టి ఆయన జూన్ 25కి వెళ్ళాడు. సో మొత్తంగా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాబాయ్ కోసం అబ్బాయి, మామ కోసం అల్లుడు ఇద్దరు తగ్గారు కాబట్టి సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్స్ వీళ్ళిద్దరు కనుక సంక్రాంతికి రిలీజ్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ సెప్టెంబర్ 25 కనుక ఒకవేళ రాకపోతే ఈ 2 సినిమాలు సంక్రాంతి బరిలో ఉండే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సో అటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్స్ డెఫినెట్గా పండగ వాతావరణంలో వీళ్ళు మాత్రం రేస్లో ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చిన్న సినిమాలు ఉన్నాయి, అనగనగా ఒక రాజు లాంటి చిన్న సినిమాలు ఉన్నాయి, బట్ అంత ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా చూయించవు పండగ ప్రభావం. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అండ్ మధ్యలో ఓజీ మరి డెఫినెట్గా ఓజీ కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు, ఎందుకంటే సెప్టెంబర్ 5 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మే ఉంది కాబట్టి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి షూట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చాలా పార్ట్ పెండింగ్ ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ 5 అయితే కష్టం. బట్ మరి దాని తర్వాత వస్తే సంక్రాంతికి ఏమన్నా వస్తుందా అంటే డెఫినెట్గా లేకపోలేదు, సంక్రాంతికి అయితే రాదు, అది మాత్రం అన్డౌటెడ్ చెప్పొచ్చు మనం. సో చూడాలి మరి బాలకృష్ణ గారు అటు చిరంజీవి గారు ఇద్దరు కాంబినేషన్స్ వర్కౌట్ అయితే మేబీ పండగ వాతంలో ఆడియన్స్కి డెఫినెట్గా పండగ ఈ సినిమాల ద్వారా వస్తుంది. కానీ మరి గెలుపు ఎవరిది
డెఫినెట్గా చాలా సందర్భాల్లో ఇద్దరికి మంచి టఫ్ పోటీ అయితే నడుస్తుంది. సో మరి ఇద్దరి సినిమాలు కనుక ఒకే టైంకి సంక్రాంతికి బరిలో నిలబడితే మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.